నమస్తే ఫ్రెండ్స్, నేను మీ మనీ. వెల్కమ్ బ్యాక్ టు మీతో మీ నేస్త. ఈరోజు వీడియో వచ్చేసి ఒక మంచి హెల్తీ దోశ రెసిపీ అండి. ఇంట్లో ఉండే ఒక 4 రకాల పప్పులతో మనం ఇలా దోశలు వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. ఇది కేరళ స్పెషల్ దోశ అండి. కేరళ వాళ్ళు ఇలానే చేసుకుంటారు. మనం కూడా ఈ కేరళ స్పెషల్ దోశని ఇంట్లోనే ట్రై చేసి దాని టేస్ట్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా ఈ దోశ చేసుకోవడం కోసం 1 కప్పు మినపప్పు తీసుకోవాలండి, 1 కప్పు కందిపప్పు తీసుకోవాలి, అలాగే 1 కప్పు శనగపప్పు తీసుకోవాలి, అలాగే 1 కప్పు పెసరపప్పు తీసుకోవాలండి. పెసరపప్పు కానీ లేదా మీ దగ్గర పెసలు ఉంటే పెసరైనా తీసుకోండి, మీ ఇష్టం అది. నేను పెసలు తీసుకుంటున్నాను. మనం ఇందులోకి 6 కప్పులు బియ్యం తీసుకోవాలి. కందిపప్పు 1 కప్పు, మినపప్పు 1 కప్పు, శనగపప్పు 1 కప్పు, పెసలు 1 కప్పు అండి. బియ్యం 6 కప్పులు తీసుకోవాలి. 1 స్పూన్ మెంతులు తీసుకోవాలి. వీటన్నిటిని మనం నానబెట్టుకోవాలండి. ఒకసారి ఇలా కలుపుకొని మొత్తం ఒక డిష్లో వేసి ఒక 3 to 4 అవర్స్ నానబెట్టుకుంటే చక్కగా నానిపోతాయి. ఇవి నానబెట్టుకునేలోపు ఒక మంచి టిప్ చెప్పుకుందామండి. పిల్లలకి అలాగే పెద్దవారికి దగ్గు అనేది ఎక్కువగా వస్తుంది. ఎన్ని మందులు వాడినా దగ్గు తగ్గదండి. అలాంటప్పుడు ఏం చేయాలంటే కరక్కాయ చూర్ణం బయట మనకి ఆయుర్వేదిక్ షాప్లో దొరుకుతుంది. ఆ ప్యాకెట్ని తెచ్చుకొని దాన్ని ఒక పావు టీ స్పూన్ పిల్లలకి తేనెలో కలిపి పట్టండి. దగ్గు అనేది తొందరగా తగ్గుతుంది. పెద్దవాళ్ళైతే 1/2 టీ స్పూన్ వేసుకొని తేనె కలిపి వేసుకోండి, దగ్గు బాగా తగ్గుతుందండి. ఈ టిప్ మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ విధంగా మనం వాటర్ వేసి వీటిని 4 అవర్స్ నానబెట్టుకోవాలి. మూత పెట్టి ఉంచుకోండి. 4 అవర్స్ తర్వాత చూద్దాం. చూడండి, పప్పులు అలాగే రైస్ అనేవి ఎంత చక్కగా నానిపోయేవి. మనం శుభ్రంగా కడిగేసుకొని మీరు గ్రైండ్లో కానీ లేదా మిక్సీ జార్లో కానీ ఇలా వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి. నేను మిక్సీ జార్లోనే వేసుకుంటున్నాను, దోశ రెసిపీ కాబట్టి నేను గ్రైండ్లో వేయటం లేదండి. ఇందులోకి మనం కూలింగ్ వాటర్ వేసుకోవాలి. కూలింగ్ వాటర్ వేయడం వల్ల దోశ అనేది చాలా సాఫ్ట్గా ఉంటుందండి. అందుకే నేను దోశకు మాత్రం కూలింగ్ వాటర్ కంపల్సరీగా వేస్తాను. మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పప్పు బియ్యం మనం గ్రైండ్ చేసుకునేలోపు ఒక మంచి టిప్ చెప్పుకుందామండి. చాలామందికి కాలు పీకులు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. ఫీవర్ వచ్చే ముందులు కానీ లేదా ఇంట్లో పని చేసి పీకిపోవడం వల్ల కానీ అలాంటప్పుడు ఏం చేయాలంటే ఇంట్లో మనకు కొబ్బరి నూనె ఉంటుంది కదండి. కొబ్బరి నూనె అలాగే మంచినీళ్ళు 2 సమానంగా తీసుకొని మనం కాలుకి అలాగే చేతులకు కూడా రాసుకొని ఒకసారి మసాజ్ చేసుకోవడం వల్ల ఇది నైట్ చేసుకుంటే ఉదయానికి చాలా ఫ్రీగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. ఈ టిప్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ పప్పు బియ్యాన్ని ఈ విధంగా మొత్తం గ్రైండ్ చేసుకుని మనం ఒక డిష్లోకి ఈ విధంగా తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత ఒక్కసారి స్పూన్తో కానీ గరిటతో కానీ ఈ విధంగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత మనం మూత పెట్టి ఓవర్ నైట్ అంతా కూడా అలానే వదిలేయాలి. నెక్స్ట్ డే మార్నింగ్ చూద్దామండి. చూడండి, ఈ రుబ్బు అనేది ఎంత చక్కగా పొంగిందో. మనం ఒకసారి ఇలా గరిటతో కలుపుకొని కొంచెం పిండిలో మనం ఉప్పు వేసుకోవాలండి. కొంచెం పిండి మనం తీసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి. నేను ఒక డిష్లోకి తీసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాను. ఈ రుబ్బు అనేది నాకు ఎక్కువ అయిపోతుందండి. మేము 4 కాబట్టి, మా పిల్లలిద్దరు, నేను, మా వారు కాబట్టి 4కి ఎక్కువ అయిపోతుందని నేను కొంచెం రుబ్బుని తీసేసుకుంటున్నాను. దీన్ని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు దోశలు వేసుకోవచ్చు. చాలా చక్కగా వస్తాయండి. ఈ మిగిలిన పిండిలో మనం టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అలాగే వాటర్ వేసుకోవాలి. దోశలు మనం వేసుకుంటూ ఉంటాం కానీ మామూలు దోశలు ఆ విధంగానే కొంచెం పలచగా మనం వాటర్ వేసి దోశలు వేసుకోవడమే. దోశ వేసుకోవడం కోసం దోశ ప్యాన్ ఇలా పెట్టుకొని హీట్ చేసుకొని మనం దోశ వేసుకోవడమేనండి. ఎంత పలచగా కావాలంటే అంత పలచగా వేసుకోండి. ఈ దోశలు అనేవి చక్కగా వచ్చేస్తాయి. ఆయిల్ చుట్టూ స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ దోశలు అనేవి వేడి వేడిగా తింటే ఎన్ని తిన్నా కూడా లెక్క తెలియదండి. అంత టేస్టీగా ఉంటాయి, చాలా సాఫ్ట్గా ఉంటాయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీరు టేస్ట్ చూశాక ఎలా వచ్చాయో మాకు కామెంట్స్లో తెలియజేయండి తప్పకుండా. ఫస్ట్ దోశ వేసేటప్పుడు కొంచెం విరిగిందండి. దోశ అనేది రివర్స్ చేయవలసిన అవసరం లేదండి. మనం ఒకవైపు కాల్చుకుంటే సరిపోతాయి. చూడండి, ఎంతో కలర్ఫుల్ దోశ రెడీ అయిపోయింది. నేను మీకు 3 దోశలు వేసి చూపిస్తానండి. ఈ దోశలు అయ్యేలోపు మనం ఒక మంచి టిప్ చెప్పుకుందాం. ఆయిల్ మరకలు బట్టల మీద ఉండేటప్పుడు మనం సబ్బు పెట్టి ఉతికినా అలాగే సర్ఫ్ వేసినా వదలవండి. అలాంటప్పుడు ఏం చేయాలంటే మన ఇంట్లో తినే సోడా ఉంటుంది కదండి, వంట సోడాని కొంచెం అప్లై చేసి అలాగే కొంచెం నిమ్మకాయ రసాన్ని పిండి రుద్దేసి ఒక అరగంట సేపు అలా వదిలేయండి. అరగంట సేపు వదిలేసిన తర్వాత సబ్బు పెట్టేసి అలాగే బ్రష్తో కొంచెం రుద్దేస్తే ఆయిల్ మరకలు అనేవి
చాలా చక్కగా పోతాయండి. ఈ టిప్ అనేది మీకు చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది. దోశలు అనేవి అన్నీ కూడా నేను ఈ విధంగా వేసుకున్నాను. చక్కగా రెడీ అయిపోయాయండి. మనం ఇప్పుడు వీటిని సర్వ్ చేసుకుందాం. ఎంతో రుచికరమైన, హెల్దీ అయిన, కలర్ఫుల్ కేరళ స్పెషల్ దోశలు రెడీ అయిపోయాయండి. టేస్ట్ కూడా అంతే బాగుంటాయి. చూడండి, చూస్తేనే మీకు అర్థమవుతుంది ఎంత సాఫ్ట్గా ఉన్నాయో. ఎన్నైనా తినేయొచ్చండి. షుగర్ ఉన్నవాళ్ళు, లేని వారు ఎవ్వరైనా కూడా ఈ దోశల్ని ఎన్నైనా తినొచ్చు. టేస్ట్ అంత బాగుంటాయండి. తిన్న కొద్దీ తినాలనిపిస్తాయి అన్నమాట. అంత బాగుంటాయి. మేము ఎప్పటికప్పుడు చేస్తూ ఉంటాము. ఎక్కువగా నేను హెల్తీ దోశలే చేస్తుంటాను. మన ఛానల్లో జొన్న దోశలు అలాగే రాగి దోశలు వీడియో కూడా పెట్టాను. దాని తరకు లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి ఫాలో అవ్వండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఈ వీడియో ఎలా ఉంది ఏంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ రాయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ అండ్ ఆల్ బటన్ క్లిక్ చేయండి. నేను ఏ వీడియో పెట్టినా మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.